ప్రియమైన సహోదరి సహోదరులారా, వందనాలు. ప్రతిదినము మీరు దేవుని వాగ్దానాలను వింటూ ఆత్మీయంగా బలపడుతున్నందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. భారతదేశంలోనూ మన తెలుగు 2 రాష్ట్రాలలోనూ అలాగే బయట దేశం నుండి దేవుని వాక్యాలు వింటూ మీరు బలపడుతున్నందుకు దేవుణ్ణి మరొక్కసారి ఘనపరుస్తున్నాను. మీ ప్రార్థనా అవసరతలు కామెంట్స్లో తెలియజేయండి. వ్యక్తిగతంగా నాతో ప్రేయర్ చేయించుకోవాలని మీరు ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 8106008166 అనే నంబర్కి ఫోన్ చేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్. కీర్తనలు 36వ అధ్యాయము 8వ వచనము. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. పరిశుద్ధాత్మ నది మహానంద నది అని దావీదు సంబోధించాడు. అది సంతోషమును మహా ఆనందమును మనలో కలిగించుచున్నది. ఒక నది కలదు, దాని కాలువలు దానిని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఆ నదిని గూర్చిన నది గురించిన ప్రభువు తానే విశదపరచెను. అది తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మ అని తెలిపెను. ఇది యోహాను 7:38-39లో కనబడుతుంది. మీలో ఆ సంతోషముందా సహోదరి సహోదరులారా? మీలో ఆ సంతోషముందా? మీ ద్వారా ఆ నది ప్రవహించుచుందా? మీ ద్వారా ఎటువంటి ఎదుటి వారికి దుఃఖము తొలగించబడి వారు ఆదరణ సంతోషము పొందుచున్నారా? దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి మనము పరిశుద్ధాత్మలో ఆనందించేవారిగా ఉండాలి. నీతిని బట్టి ఆనందించేవారిగా ఉండాలి. మనము ఎప్పుడు గొడవలు పడేవారిగా కాక, కొట్లాడుకునేవారిగా కాక, నిందించుకునేవారిగా కాక, నిందలు మోపేవారిగా కాక, మనము సమాధాన పడేవారిగా ఉండాలి. సమాధానాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీ జీవితము ఎలా ఉంది? మీరు ఇతరులతో సమాధానంగా ఉంటున్నారా? మీ కుటుంబంలో, మీ ఇంట్లో, నీ వారితో నువ్వు సమాధానంగా ఉంటున్నావా? లేక గొడవలు పడుతూ, వాదిస్తూ, మాటకి మాట ఎదురు సమాధానం చెప్తూ ఉంటున్నావా? ఒకవేళ నువ్వు నీ ఎదుటి వారితో సమాధానంగా లేకపోయినట్లయితే, నీ ఎదుటి వారితో నీకు సమాధానం లేకపోయినట్లయితే, నీ స్నేహితులతో నీకు సమాధానం లేకపోయినట్లయితే, అలాగే నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ సమాధానం లేకుండా, ఎక్కడ నువ్వు పనిచేస్తూ చేయిస్తూ నువ్వు ఇంట్లో ఉంటున్నావో అక్కడ ఉన్న వారితో సమాధానము లేకపోతే ఈ ఆనంద ప్రవాహములో నీవు కొట్టుకుపోవడము అసాధ్యము. ఎందుకు అంటే దేవుని రాజ్యము అంటే అన్నము పానము కాదు, అనగా భోజనం చేయడం, తాగడము ఇలాంటివి కాదు. దేవుని రాజ్యము అంటే సమాధానము. దేవుని రాజ్యము అంటే ఎదుటి వారితో నెమ్మది కలిగి మాట్లాడగలిగే స్థితి కలిగి ఉండడము. అటువంటి పరిస్థితిని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అది దేవుణ్ణి నువ్వు అడగాలి. నీ చుట్టుపక్కల ఉన్నవారితో నువ్వు సమాధానంగా ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్నవారితో నువ్వు
మాటకి మాట వాదించువాడిగా, తగాద పెట్టుకునే స్త్రీగా ఉండకూడదు. అది దేవుని రాజ్య లక్షణము కాదు. దేవుని రాజ్యానికి సంబంధించిన నీలో ఉండవలసినటువంటి లక్షణం అది కాదు. నీ ఇంట్లో వారితో నీకు సమాధానకరమైన జీవితం ఉండాలి. నీ భర్తతో నీకు సమాధానకరమైన జీవితం ఉండాలి. నీ భార్యతో నీకు సమాధానకరమైన జీవితం ఉండాలి. మన జీవితంలో నెమ్మది, సమాధానం కలిగి మనం జీవిస్తూ ఉండాలి. కాబట్టి నీ తోటి వారితో నువ్వు సమాధానంగా ఉండు. మరొకటి నీతి. దేవుని రాజ్యము అంటే నీతి. ఎవరైతే నీతిగా బ్రతకాలని ఆలోచనలు కలిగి ఉంటారో వాడు దేవుని రాజ్య సంబంధి. అతను దేవుని రాజ్య సంబంధి. ఆ వ్యక్తి దేవుని రాజ్య సంబంధి. మరి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు సహోదరి, సహోదరుడా? నీతిగా బ్రతకాలనే ఆలోచిస్తున్నావా? నీతిగా నడవాలనే ఆలోచిస్తున్నావా? నీతిని తప్పకండి, నియమాలను తప్పకండి. దేవుడు నీకు నీతి నియమాలు ఏమిటో కొన్ని నిర్ణయించి ఇచ్చాడు కదా. దేవుడు ఇచ్చినటువంటి నీతి నియమాలను తప్పకండి. నీతి తప్పి సంపాదించాలని ఆశపడకండి. నీతి తప్పి ప్రవర్తించి మీ గొప్పతనాన్ని చాటుకోవాలని చూడకండి. మొదటిగా నీ పునాది, నీ దారి నీతి అనే దానిలో ఉండాలి. నీతి గురించి మాట్లాడినట్లయితే అసలు నీతి అంటే ఏమిటి? నీతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి నీ బ్రతుకులో దేవుడు ఉండాలి. దేవుడు నీ బ్రతుకులో ఉంటేనే నువ్వు నీతిగా జీవించడము సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు నీ జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు నీ జీవితంలో ఉంటేనే నీకు నీతిగా జీవించే లక్షణాలు వస్తాయి. నీతిగా జీవించాలి అనే ఆలోచనలు వస్తాయి. నీతిగా బ్రతకాలి అనే ఆలోచనలు వస్తాయి. నువ్వు నీతిగా బ్రతకాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నము సఫలమవుతుంది. క్రీస్తు లేకుండా నీతిగా బ్రతకాలి అనే ఆలోచనలు రావు. నీతిగా బ్రతికే ప్రయత్నం చేసే ఆ ప్రయత్నాలు సఫలం కావు. నీతిగా బ్రతకాలి అనే నీ ఆలోచనలు ఏవి కూడా అవి నడవవు. ఎందుకంటే పునాది లేదు కాబట్టి. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు గట్టి బండ మీద పునాది కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు పడిపోదు, ఆ ఇల్లు కూలిపోదు. ఆ ఇల్లు గాలి వానలను తట్టుకుంటుంది, నిలబడుతుంది. అలాగే క్రీస్తును కలిగిన జీవితము ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే నీతిని సంపాదించుకొని నీతిగా, నీతికరమైన మార్గములో నడవగలుగుతారు. తర్వాత పరిశుద్ధ ఆత్మయందు సంతోషము. పరిశుద్ధాత్మ అనగా నిష్కపటమైన, నిష్కలంకమైన, కుళ్ళు కుచితము లేనటువంటి, ఎదుటివారి క్షేమాన్ని, మేలును, భద్రతను కోరుకునేటువంటి మంచి మనస్సు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎందలి నీకు సంతోషము కావాలి అంటే నీ హృదయంలో నిర్మలత్వం ఉండాలి, నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి, నీ హృదయంలో పవిత్రత ఉండాలి, నీ హృదయంలో పరిశుద్ధంగా జీవించాలనే బలమైన కోరిక ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అనే బలమైన ఆశ ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతికే ప్రయత్నం చేయాలి. నీ జీవితంలోనికి అపవిత్రతను రానివద్దు. అపవిత్రతను రానివ్వకుండా నీతిగా, యథార్థంగా, సమాధానంగా, సంతోషంగా దేవుడు చెప్పినట్టుగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మనసు కలిగి ఉండడమే పరిశుద్ధాత్మ. అపవిత్రతకు చోటుండని ఆత్మయే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మలో ఆనందించడము నీకు రావాలి, నీకు కావాలి. నీ జీవితంలో ఎన్ని ఉన్నా ఏదో లేనటువంటి నీ ఆలోచనలను మార్చుకోవాలి. ఉన్నదానిని బట్టి సంతోషించు. క్రీస్తు ఇచ్చిన ఆ మంచి జీవితాన్ని బట్టి సంతోషించు. మనిషికి ఏం కావాలి? అన్నము, వస్త్రములు, ఉండటానికి నీడ ఉంటే సరిపోదా? ఇది చాలదన్నట్టుగా మీరు దారులు తప్పి అడ్డదారుల్లో నడుస్తూ ఏవేవో సంపాదించాలి, ఏవేవో కూడగట్టుకోవాలి
అని వెళ్ళి మీరు పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను, ఉన్నంతలోనే తృప్తిగా బ్రతకండి, ఉన్నంతలోనే సంతోషించండి. అసలు ఏమీ లేకపోయినా పరిశుద్ధాత్మలో ఆనందించండి. జీవితానికి ఆనందానికి మించింది ఇంకేముందండి? జీవితంలో సమాధానానికి మించింది ఇంకేముందండి? ఈ అల్పకాల పాప భోగాలలో నీకు సమాధానం దొరకదో. కాసేపు నిన్ను సంతోషపెడుతుంది, కాసేపు నిన్ను ఆనందింపజేస్తుంది, కానీ తర్వాత నిన్ను ఏడిపిస్తుంది. జీవితకాలము నిన్ను బాధ పెడుతుంది, జీవితకాలము నిన్ను నవ్వుల పాలు చేస్తుంది. ఈ అల్పకాల పాప భోగాలు అనేటువంటి జీవితము, ఆ విధానాలు. కాబట్టి మీరు ఆనంద నదిలో ప్రవాహించాలి అంటే, ఆనంద నదిలో ముందుకు సాగాలి అంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. నీతిగా బ్రతకాలి, ఎదుటివారితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధాత్మయందు ఆనందించాలి. నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు కాబట్టి ఆనందించాలి. నీకున్నటువంటి యేసుక్రీస్తుని బట్టి నువ్వు సంతోషించాలి. డబ్బు లేదా? యేసుని బట్టి సంతోషించు. ఆరోగ్యం లేదా? యేసున్నాడు నీకు, యేసుక్రీస్తుని బట్టి సంతోషించు. నీ జీవితంలో ఇంతవరకు శ్రమలే అనుభవించావా? పరలోకంలో నీకు గొప్ప నెమ్మది, సమాధానం కలగబోతోంది. అందును బట్టి సంతోషించు. ఈ మహా ఆనంద నది నిజమైన సంతోషమును కలుగజేయుచున్నది. లోకులు ఆ సంతోషము లేనివారై లోకమిచ్చు సంతోషము వైపు పరిగెత్తుచున్నారు. లోకము ఆనందించు సుఖభోగములను అనుభవించుటకును వారు త్వరపడుచూ ఉన్నారు. జారత్వము, వ్యభిచారము ఆత్మ వారిని పట్టి పీడిస్తూ ఉన్నది. చీమ తేనె వైపు పరిగెత్తి తుదకు దానిలో పడి చచ్చిపోవున్నట్లుగా ఉసుళ్ళు దీపకాంతికి, దీపపు వెలుగునకు వచ్చినట్టుగా ప్రజలు పాపము వైపుకు వెళ్ళుచూ ఉన్నారు. పాపపు వైపుకు ఆ విధంగా ఆకర్షింపబడుచున్నారు. పాప వైపుకు వెళ్ళిన వారు పరిశుద్ధాత్మలో సంతోషించలేరు. ప్రజలు పాపభోగాలను, ఉల్లాసములను వెతికి నశించుచున్నారు. మీరు పరిశుద్ధాత్మ యొద్దకు రండి. ఆ నది నేడు మీ వైపు ప్రవహించుచున్నది. ఆ నది దయచేయు మహా ఆనందమును సదా మీరు అనుభవించాలనుకుంటున్నారా? అయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీ ఆనంద ప్రవాహములో మేము కొట్టుకుపోవాలి తండ్రి. నీ ఆనంద జలములను మేము అనుభవించాలి తండ్రి. నీ ఆనంద తైలమును మేము అనుభవించాలయ్యా. నీ ఆనంద నదిలో మమ్మల్ని కొట్టుకుపోజేయండి తండ్రి. మాకు దేవుని రాజ్యములో సహవాసము, దేవుని మనుషులతో సహవాసము, దైవ సేవకులతో సహవాసము, నీతో సహవాసము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము మాకు దయచేయండి అయ్యా. మాకున్న స్థితిని బట్టి మేము ఆనందించువారము ఉండక, మాకు ఏమి ఉన్నా ఏమి లేకున్నా ప్రభువైన యేసు ఉన్నాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో, ఆ ఆనందము సంతోషముతో మేము జీవించినట్లుగా నీ యందు మేము ఆనందించుటకు నీ కృపను, దయను, కనికరమును మా ఎడల చూపించుమని ప్రతిదినము ఈ వాగ్దానాలు వింటూ బలపడుతున్న వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించుమని, దీవించుమని, నీ కృపలో భద్రపరచుమని తండ్రి. ఈ పరిచర్య బలంగా ఉండాలని ఎవరైతే నాయన వారి కానుకలను, అర్పణలను ప్రభువా పంపిస్తూ నాయన ఈ సహాయం చేస్తూ ఉన్నారో వారిని కూడా ఆశీర్వదించి దీవించుమని, ఈ పరిచర్య నాయన ఆటంకము లేకుండా నిరాటంకముగా నాయన నీ రాకడ పర్యంతము వరకు కొనసాగున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా మిమ్ములను నడిపించునుగాక. ఆమెన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు
ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.